లలితమైన సందేశానికి స్వాగతం అండి, సుస్వాగతం. ఈరోజు మనం ప్రతిరోజు ఏర్పడే యోగాల గురించి మాట్లాడుకుందాం. 27 యోగాలు ప్రతిరోజు ఏర్పడుతూ ఉంటాయి. అందులో కొన్ని మంచివి కాదండి, వాటిని గురించి చెప్పుకుందాం. విష్కంభం యొక్క ఫలితాలు ఏంటంటే, ఇది సవాళ్ళు అవకాశాలని రెండింటినీ తెచ్చే యోగంగా చెప్తారు. వారి వారి మానసిక దృఢత్వాన్ని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి ఆ రోజు పనులు అయ్యేది జరుగుతూ ఉంటాయి. అతిగండ యోగము చాలా కష్టాలని నష్టాలని కలిగిస్తుంది. ఈ యోగంలో సాధ్యమైనంత మటుకు ఆసుపత్రికి వెళ్లకుండా చూసుకోవాలి, ప్రయాణాలు అవ్వకుండా చూసుకోవాలి. అట్లాగే శూల వచ్చేసి తగాదాలు వివాదాలు కలిగిస్తుంది. గండయోగము ఆటంకాలు నష్టాలు ప్రమాదాలు గండాలని సూచిస్తుంది. ఈ గండయోగంలో కూడా సాధ్యమైనంత మటుకు హాస్పిటల్కి ప్రయాణాలు వెళ్లకుండా ఉండడం మంచిది. వ్యాఘాత ప్రతికూలత అవరోధాలు ఆటంకాలు కలిగిస్తుంది. వజ్రయోగము ఓటమి అంతర్గత బలహీనత ఇలా ఉంటాయి అన్నమాట. సవాళ్ళు కలిగిస్తూ ఉంటుంది. వ్యతిపాతం వచ్చేసి ఆటంకాలు అనిశ్చితి ఆకస్మిక మార్పులు, అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి. ఈ యోగంలో కూడా ప్రయాణాలు ఆసుపత్రులకి సాధ్యమైనంత మటుకు వెళ్లకుండా ఉండడం మంచిది. పరిఘ అడ్డంకులు ఆలస్యం పని జరగకపోవడం చేస్తుంది. వైధృతి సమతుల్యత సమన్వయం సహనం పాటిస్తే అనుకున్న పనులు అవుతాయి. ఇకపోతే వీటితో పాటుగా అమృత యోగాలని 27 నక్షత్రాల వాళ్ళకి పనికిరాని వారాలు ఉంటాయి. ఆ పనికిరాని వారాల్లో ఈ యోగాలు కలిసినప్పుడు ఏ పని చేయకుండా ఉండడం మంచిది. అశ్వినికి వచ్చేసి బుధవారము, భరణికి వచ్చి ఆదివారము, కృతికకి సోమవారము గురువారము, రోహిణికి గురువారం శుక్రవారము పనికిరావు. మృగశిరికి అన్ని రోజులు పనికొస్తాయి. ఆరుద్రకి మంగళవారం గురువారం పనికిరాదు. పునర్వసుకి మంచి రోజులే అన్నీను. పుష్యమికి శుక్రవారము, ఆశ్లేషకి శుక్ర శనివారాలు, మఖ ఆది సోమవారాలు, పుబ్బకి అన్ని వారాలు మంచిదే. ఉత్తరకి శనివారం పనికిరాదు. హస్త బుధ శనివారాలు, చిత్తకి శనివారం, స్వాతికి మంచి వారాలు అన్నీను. విశాఖ ఆది సోమ మంగళ, అనురాధకు ఆదివారము, జ్యేష్ఠకి ఆది శుక్ర, మూల బుధవారము, పూర్వాషాఢకి సోమ శుక్రవారాలు, ఉత్తరాషాఢ సోమవారం మంగళవారము, శ్రవణానికి శుక్రవారము, ధనిష్ఠకి ఆదివారం బుధవారము, శతభిషానికి మంగళవారం గురువారము, పూర్వభాద్రకి సోమ మంగళ శనివారాలు, ఉత్తరాభాద్రకి అన్ని రోజులు మంచివి. రేవతికి బుధవారం శనివారం పనికిరావు. ఈ పనికిరాని రోజుల్లో ఈ యోగాలు కలిసినప్పుడు ఏవైనా కొత్త పనులు అవి చెయ్యకండి. చేసుకోవడం వల్ల మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ అత్యవసరంగా చేయాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు అన్నమయ్య చెప్పినట్లుగా సర్వబలంబులు నీవే సర్వేశ్వర నాకు, సకలంబగు సుఖమిది నాకు, బంధుగ చక్రాంకితములు భుజబలము నాకు, అందిన శ్రీహరి చింతన ఆత్మబలము నాకు, కనుగొన వెంకటపతి దైవ బలము నాకు అని భగవంతుని తలుచుకొని హారతి ఇచ్చుకొని బయలుదేరండి. అట్లాగే అమ్మవారి 8 నామాలు ఉన్నాయి. బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండి మహాలక్ష్మి. ఈ 8 నామాలు కూడా తలుచుకొని భగవంతుడి మీద భారం వేసి వెళ్ళడం మంచిది, చేసుకోవడం మంచిదన్నమాట. సరేనండి, ఇంకో విషయం